సో అందరికి జై శ్రీరామ్, జై శ్రీ గణేష. ఈరోజు ధూళిపేటలో ఉన్నాం ప్రజెంట్ అయితే మనం. సో ఎక్కడున్నాం అంటారా? సో మోస్ట్ పాపులర్ మన ధూళిపేటలో అంటే ఎవరైనా ఉన్నారా అంటే సో లక్ష్మీ నారాయణ సింగ్ కళాకార్ మన భయ్య అయితే తెలియని ఎవరు లేరు. సో ఎందుకు తెలియని లేరు అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బాలాపూర్ గణేష్ అయితే ఐడియా ఉంది కదా. సో ఆ గణేష్ అయితే ఇక్కడనే మేకింగ్ అవుతుంది. సో ఆ గణేష్ అయితే మీకు చూపిస్తాను. ఈసారి స్పెషాలిటీ ఏంటంటే ఈసారి గణేషునికి సో ఐ మూమెంట్ ఉంది. ఈసారి పైన అమృతం చిందిస్తున్న దేవతలు రాక్షసులు ఇక్కడ పోటీ అందరికి తెలిసిందే. సో మన శివుడు ప్రత్యక్షమై అమృతం అయితే సో కొద్దిగా స్టోరీ అవుతుంది. నాకైతే కొద్దిగానే తెలుసు, తప్పుంటే క్షమించండి. సో మన గణేష్ అయితే చూసుకోవచ్చు. ఇది మినీ బాలాపూర్ గణేష్ అనమాట. మన గణేషుడికి అయితే ఐ మూమెంట్ చూడొచ్చు. ఐ మూమెంట్ అయితే మూవ్ అవుతుంది. మన గణేష్ ఈసారి స్పెషాలిటీ ఏంటంటే పైన అమృతం చిందిస్తుండు. పోయినసారి ఉన్నట్టే ఈసారి కూడా ఐ మూమెంట్ ఉంది. సో ఈసారి అయితే ఈ జ్యువెలరీ వర్క్ అయితే ఎక్కువ ఉంది. ఇక్కడ తొండం కూడా పోయినసారి ఉన్నట్టు ఉంది. బొజ్జ గణపయ్య. సో మన ఇక్కడ ఏమంటారు, ఇది గొడ్డలి, మన గొడ్డలి ఇక్కడ వచ్చేసి త్రిశూలం, ఇక్కడ నాగంపాము నాగశేషం అనమాట. సో ఇది అనమాట, ఇది మినీ బాలాపూర్ గణపతి. సో ఇక్కడ వచ్చేసి చిన్న విగ్రహం అయితే ఉంది. సో పేరైతే నాకు తెలియదు. సో ఇది మినీ బాలాపూర్ గణపతి. సో పెద్ద గణపతి కూడా ఉంది, చూపిస్తారండి. వచ్చే పైకి పోతుంది. వచ్చే భయ్య, వచ్చేరి చూపిస్తా, తొందరగా వచ్చేరి. బాలాపూర్ చూడొచ్చు. ఇక్కడ ఇంకా మేకింగ్ వర్క్ అయితే ఇంకా జరుగుతుంది. ఇక్కడ వర్క్ అయితే జరుగుతుంది. సో ఇక్కడ శివుడు అయితే ఇక్కడ ఉండు. బడా బాలాపూర్ గణేష్ ఇక్కడ. సో ఇక్కడ ఉంది బడా బాలాపూర్ గణేష్. సో ఇక్కడ బడా బాలాపూర్ గణేష్, ఇక్కడ బడా బాలాపూర్ గణేష్. సో ఇక్కడ పైన అయితే అమృతం చిందిస్తుంది ఏదైతే ఉందో అది కూడా వచ్చేది ఉంది. ఎందుకంటే ఇక్కడ స్లాబ్ ఉంది పైన, ఆ తాకుతుంది అని పెట్టలేదు. సో సెట్టింగ్ ఉంది, ఆ సెట్టింగ్ మొత్తం. సో ఇక్కడైతే కనిపించలేదు సెట్టింగ్, అయితే బయట ఉంది, మీకు చూపిస్తాను తర్వాత అయితే. సో ఇక్కడ చూడొచ్చు సేమ్ త్రిశూలం, అక్కడ అయితే గుడ్డలి, పరశురాముడు గుడ్డలు అంటారా సంథింగ్ తెలియదు. ఈ త్రిశూలం కానీ చూడొచ్చు, మనకు సింహాలు ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు, సింహాలు. జ్యువెలరీ వర్క్ ఎక్కువ ఉంది భయ ఈసారి అయితే. సో మన గణేష్ అయితే మేకింగ్ ప్రాసెస్ అయిపోయింది, పెయింటింగ్ వర్క్ ఒకటే ఉంది, ప్రేమరీ అయితే ఆల్మోస్ట్ చేసేసారు. సో ఇంకా ఇక్కడ చూసినట్టయితే చూడొచ్చు, ఇక్కడ ఇందాక అక్కడ చిన్న విగ్రహం ఉందన్న కదా, ఆ విగ్రహం షూట్ చేయి. సో అక్కడైతే విగ్రహం ఉంది, మేబీ తెలియదు, పేరైతే తెలియదు దేవుని పేరు. సో మన పెద్ద బాలాపూర్ గణేష్ అంటే ఇక్కడ ఉంది. ఇంకా చాలా ఉన్నాయి లోపల. ఐ మూమెంట్ ఉంది, వితౌట్ ఐ మూమెంట్ కూడా ఉంది. సో అమృతం చిందిస్తున్న అయితే కామన్ అందరికి ఇస్తాడు. సో ఇంకా ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ చూపి. మొత్తం ఈ గల్లీ మొత్తం అవే నిండిపోయినాయి, చాలా పెద్దగా ఉంది ఇట్లా. ఓకే మా కెమెరామెన్ కొద్దిగా డిస్టర్బ్ అవుతుంది అనమాట, అంటే పడట్లేదు దాంట్లో. ఇక్కడ చూపించు, ఇక్కడ చూపించు. సో ఇక్కడ చూడొచ్చు ఐ మూమెంట్ అనేది ఎట్లా ఫిక్స్ చేస్తారో ఇక్కడ క్లియర్గా చూడొచ్చు మీరు. ఐ మూమెంట్ అనేది అట్లా ఇట్లా సెట్ చేస్తారు అనమాట. చాలా బడా గణేష్ అనమాట. సో లక్ష్మీ నారాయణ సింగ్ కళాకార్ తెలియనోడు అంటూ బాలాపూర్లో ఇక్కడ ధూళిపేటలో అయితే ఎవరు లేరు. ఎందుకంటే బాలాపూర్ గణేష్ అంటే చాలా ఫేమస్. వేలంపాటలో లడ్డు వేలంపాటలో కావచ్చు భయ్యా, చూడొచ్చు ఇగో మన గణేషుడు చూడు. మేబీ గ్రౌండ్లోనే 12 feet దాకా ఉంది కింద గ్రౌండ్, అంటే ఫీట హైట్ అయితే మేబీ 20 లేదా 20-25 ఎబో. ఇదే అనమాట మన ధూళిపేటలో లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ దగ్గర మినీ బాలాపూర్ గణేష్ ఉంది, బడా బాలాపూర్ గణేష్ ఉంది. సో ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మన చూపించచ్చు లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్ అయితేనే అనమాట భయ్యకి ఇదిరా. సో మన భయ్య అయితే ఎవరు తెలియదు, ఇతనే అనమాట ఓనర్. భయ్య నామకే లక్ష్మీనారాయణ సింగ్ కళాకార్. సో ఇదే అనమాట భయ్య పేరు అయితే. సో వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భయ్య అయితే కొద్దిగా బిజీగా ఉండు. సో తొందరగా వచ్చి బుక్ చేసుకోండి. ఆల్మోస్ట్ సగం అయితే బుక్ అయిపోయినాయి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.